సైరన్ల మోత మోగుతోంది, కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో శ్రీనగర్లో కూడా సైరన్ల మోత కంటిన్యూ అవుతుందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ దాడి తర్వాత ఆ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. ఇప్పటికే పెద్ద పెద్ద బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ప్రజలు. ఆ బంకర్లలోకి వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. సరిహద్దుల్లో కాల్పులు మాత్రం ఆగటం లేదు. కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతోంది పాకిస్తాన్. శ్రీనగర్లో సైరన్ల మోత మోగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వార్ బ్రేకింగ్, స్థానికుల్ని అప్రమత్తం చేస్తున్నారు ఆర్మీ అధికారులు. ఇప్పటికీ బంకర్లలోకి ప్రజలు వెళ్లిపోవాలంటూ వాళ్ళు సూచించిన నేపథ్యంలో సైరన్ మోత మోగిన పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు బంకర్లోకి వెళ్ళిపోతున్నారు. కాల్పులు పరిస్థితి అక్కడ కాల్పులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. దీంతో స్థానిక యంత్రాంగం అలర్ట్ అయింది. శ్రీనగర్లో సైరన్ల మోత వినిపించిన తర్వాత వాళ్ళని సేఫెస్ట్ పొజిషన్ కి పంపించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. ఏ క్షణాన్నైనా దాడులు జరగచ్చు అనేది అధికారిక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిన తర్వాత సైరన్ల మోత మోగింది. వస్తున్న మిజైల్స్ ని కావచ్చు, వస్తున్న ఆ డ్రోన్లను కావచ్చు, గాల్లోనే పేల్చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో మీరు రెడ్ సర్కిల్లో చూస్తున్నారు కదా, అవే డ్రోన్స్, అవే మిజైల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే సైరన్ల మోత మోగిందో వాళ్ళందరూ కూడా మీరు చూస్తారు వాళ్ళ బ్యాగులు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీనగర్లోనే కాదు, పంజాబ్, రాజస్థాన్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. శ్రీనగర్, జమ్మూ, దాంతోపాటు కాస్త కిందకు వచ్చినప్పుడు రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలాంటి పరిస్థితులు. ఎక్కడైతే సైరన్ మోగుతుందో సైరన్ మోగిన వెంటనే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ వాళ్ళు డైరెక్షన్స్ పాస్ చేస్తున్నారు. స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు ఇప్పటికే సెలవు ప్రకటించారు. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ క్షణాన ఏ బాంబు వచ్చి పడుతుందో తెలీదు. అఫ్ కోర్స్ మన యాంటీ మిసైల్ సిస్టమ్ యాక్టివ్గానే ఉంది, కానీ వాటి రెకేజ్ అంటూ ఉంటారు కదా, శిథిలాలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎవరి నెత్తి మీద పడతాయో తెలీదు. రోడ్ల మీద ఉంటే ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఆ వచ్చే మిసైల్ సిస్టమ్ చాలా స్ట్రాంగెస్ట్ అనుకుందాం, అప్పుడు కూడా వాటి తీవ్రత ఉంటుంది. ఇలా అనేక పరిపరి విధాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బంకర్లోకి వెళ్ళిపోమంటున్నారు. దాంతోపాటు ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కాల్పుల మోత మోగుతూనే ఉంది. ఇటు శ్రీనగర్కి సంబంధించి పరిస్థితి మనం చూసాం. ఆ బోర్డర్లో మాత్రం ఆ కాల్పుల మోత మోగుతుంది. రజౌరీ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో కాస్త ఇబ్బందికర వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఇక్కడ రైట్, అంతకన్నా ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటున్నారు? ఆయన లేదు, న్యూక్లియర్ అనే అంశాన్ని మేము ప్రస్తావించాలనుకోవట్లేదు, న్యూక్లియర్ అనే మాటే లేదు అనేది వాళ్ళ మాట. అంటే న్యూక్లియర్ వెపన్తో అంటే న్యూక్లియర్ దాడి చేస్తామనేది వాళ్ళే, న్యూక్లియర్ దాడి నుంచి దిగిపోతామంటుంది వాళ్ళే. శాంతి మాట వాళ్ళదే, చర్చల మాట వాళ్ళదే, అటాకింగ్ ధోరణి కూడా వాళ్ళదే. ఎక్కడ చూసినా వాళ్ళ మాటే, వాళ్ళ ధోరణి. కానీ అర్థం చేసుకున్న పరిస్థితులు లేవు. దాంతోపాటు ఎలా ముందుకు వెళ్ళాలన్న అవగాహన కూడా లేని అయోమయ పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ ఉంది భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్లో. మీరు చూడొచ్చు ఒక్కసారి ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉందో. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో మాత్రం ప్రస్తుతం ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే మాత్రం అక్కడ ఉంది. సరిహద్దులో కాల్పులు ఆపటం లేదు పాకిస్తాన్. ఏ క్షణానైనా దాడిని తీవ్రతరం చేయొచ్చు అన్న కోణంలో ఆ సమాచారం అందడంతో భారత భద్రతా బలాలు అప్రమత్తమయ్యాయి. ఇటు పాకిస్తాన్ దాడుని తిప్పికొడుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల మోత మోగే అవకాశం ఉండడంతో ఇటు సైన్యం కూడా అప్రమత్తమైంది, అలర్ట్ అయింది. స్థానికుల్ని టార్గెట్ చేసుకుని ఇటు పాకిస్తాన్ దాడులకు దిగుతోంది. గత 2-3 రోజులుగా ఆ ప్రాంతాలు, మరి ముఖ్యంగా రజౌరీ కావచ్చు, పూంచ్ కావచ్చు, ఇలా ఈ ప్రాంతాల మీద చాలా దాడుని తీవ్రతరం చేయడం జరుగుతోంది. ఇప్పుడే కనుక ఎవరైనా చూనయింటే ఒకసారి అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను. మరి కాసేపట్లో మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం బోర్డర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అట్ ద సేమ్ టైం బంకర్లలోకి ప్రజలను వెళ్ళిపోమంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు జమ్మూలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఏం జరుగుతోంది? ఎస్, డెఫినెట్గా బేసిక్గా పాకిస్తాన్ చర్యలకి భారత్ కూడా చాలా వరకు అప్రమత్తమైంది. ఈరోజు
మధ్యాహ్నం మోడీతో త్రివిధ దళాలు అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయిన నేపథ్యంలో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగానే సమాచారం అందుతోంది. చాలా వరకు కూడా ప్రభుత్వం పాక్ సైన్యాన్ని కూడా మనం చూస్తే ఎప్పుడు లేనట్టుగా కార్గిల్ సమయంలో పెంచినంత సైన్యాన్ని ఇక్కడ కూడా బార్డర్లో సైన్యాన్ని పెంచుతోంది. అట్ ద సేమ్ టైం భారత్ కూడా తమ సైన్యాన్ని అంతా కూడా పెంచుకునే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తుంది. అంటే దీని వెనకాల ఏదో వ్యూహం అయితే భారత్ చేస్తోంది అనేది కనపడుతుంది. భారత్కి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాన్ నుంచి ఏదో ఒక ముప్పు రాబోతుంది. అందుకే అక్కడున్న ఆ పూరి కావచ్చు, లేకపోతే హచ్ కావచ్చు, లేకపోతే యూరి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడికక్కడ ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ని మొత్తం కూడా బంకర్లలోకి భారత సైన్యం తరలిస్తుంది. అంటే సేఫ్ జోన్లోకి పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కడో సివిలైజేషన్స్ మీద ఖచ్చితంగా దాడి చేయబోతుంది, మానవుల మీద, అక్కడ ఉన్న ప్రజల మీద దాడికి చేయబోతుందని ఒక అంచనాకి భారత ప్రభుత్వం వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా పాక్ సరిహద్దుల్లో ఎల్ఓసి పక్కన కూడా పూర్తిగా కూడా కొంత టెన్షన్ వాతావరణం పెరిగింది. ఎందుకంటే ఇరువైపులా సైన్యం మోహరించడం కావచ్చు, పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడా రావడం. ఇప్పుడు కార్గిల్ సమయంలో 1999లో కార్గిల్ సమయంలో వచ్చినంత సైన్యం ఆ దిశగా అంత ఎల్ఓసిలో కూడా ఇప్పుడు వచ్చారు. అంత సైన్యాన్ని రెండు వైపులా మోహరించారు అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది సచిన్. అంటే ఈ యాంగిల్లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ప్రధానితో జరిగిన కొంత కీలక సమావేశంతో అజిల్ దోవల్ కావచ్చు, అందరూ చాలామంది, రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు అందరూ కూడా దానికి హాజరయ్యారు, మనం చూసాం కదా. సో దాంట్లో కొంత ఫీడ్బ్యాక్ ఉన్నట్టుగానే కనపడుతుంది. అయితే పాకిస్తాన్ సివిలైజేషన్స్ మీద దాడి చేయబోతుందని ఒక సమాచారం భారత్కి బలంగా ఉంది. అందుకే ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా అప్రమత్తం అవుతున్నారు. మనం కానీ చూసుకుంటే ఢిల్లీని కూడా చూసేవారంటే చాలా అప్రమత్తం చేసింది. ఢిల్లీలో ఫోర్స్ ఎంతవరకు పెంచింది, చాలా కీలకమైన ప్రదేశాలు, ముఖ్యమైన ప్రదేశాలు, గేట్వే, ఇండియన్ గేట్వే, ఇవన్నిటికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ అన్నిటినీ ఎక్కడ పబ్లిక్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. దారిలో ఉన్న అక్కడ ఉన్న పరిసరాలు మొత్తం కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. పురాతన ఆలయాలు, పురాతన మందిరాలు ఏవైతే ఉన్నాయో భారత్లో ఫేమస్ అయిన వీటన్నిటికి కూడా భద్రత పెంచారు. నేను చూసుకుంటే తిరుమలలో కూడా ఆక్టోపస్ కంప్లీట్గా తిరుమల గుడిని తన కంట్రోల్లో తీసుకుంది. చాలా వరకు కూడా చాలా ఇష్యూస్లో భారత ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తం అవుతుంది. బహుశా ఈరోజు రాత్రి ఏం జరగబోతుంది అనేది కొంత చర్చగానే నడుస్తుంది. అయితే ఎంతవరకు ఈ చర్చ ఉంది, ఎంతవరకు జరుగుతుందని మనం చెప్పలేము. కానీ కొంత కండిషన్స్ మాత్రం కొంత సీరియస్గానే కనపడుతున్నాయి. అది బేసిక్గా మనం కానీ ఒకసారి చూసుకుంటే ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ తన దుశ్చర్యను చేస్తోంది. భారత్ అక్కడికక్కడ దాన్ని తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ సామాన్యుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది. విచక్షణారహితంగా కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది భారత్. భారత్కి సమస్య ఏంటంటే ఇప్పుడు ముందు పబ్లిక్ని క్లియర్ చేయాలి. అక్కడి నుంచి పబ్లిక్ని క్లియర్ చేసి సో వాళ్ళందరినీ సేఫ్ జోన్లో పెట్టి అప్పుడు పాకిస్తాన్ పని చూడాలి. అంతవరకు కొంత సమయం పాటిస్తున్నారు వీళ్ళు కూడా. కాకపోతే మనం పాకిస్తాన్ సివిలియన్స్ మీద ఎక్కడ అటాక్ పోవట్లేదు, మనం ఎక్కడ దాని మీద దాడి చేయట్లేదు. మనం కొంత మానవతా దృష్టి మీద ఆలోచిస్తున్నాం, మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నాం. మనకు ఒక లైన్ ఆఫ్ సెక్టర్ ఉంది, మనం ఎప్పుడు కూడా ఆ లైన్ క్రాస్ చేసి పోవట్లేదు. పాకిస్తాన్కి అది కాదు కదా. వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఇప్పుడే వరుసగా జరిగిన దాడుల్లో జరిగిన అవమాన భారం, ప్రధానమంత్రికి జరిగిన అవమాన భారం, అక్కడున్న పాక్ సైనికులు పారిపోయిన పరిస్థితి, వాళ్ళకి అది జీర్ణించుకోలేక వాళ్ళకి ఉగ్రవాదుల మద్దతు, పూర్తిగా ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీని నడుపుతుందే సగం ఉగ్రవాద టీం. సో అందువల్ల వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా కనబడుతుంది. సో అందువల్ల ఎక్కువగా వాళ్ళకి అంత వరి లేదు. కానీ మనకి పెద్ద వరి ఉంది. మనం ముందు మన వాళ్ళని కాపాడుకోవాలి, తర్వాత ఇద్దరు వాళ్ళతో పడాలి, రెండు పనులు చేయాల్సిన పరిస్థితి. సో కొంత సమయం పాటిస్తారు, కొంత టైం తీసుకుంటున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు
డెసిషన్ ఈరోజు జరుగుతుందా రాత్రి జరుగుతుందా ఏంటని చెప్పలేను, కానీ ఈరోజు మాత్రం కొంత సీరియస్ డిస్కషన్ జరిగినట్టుగానే సమాచారం. ఎందుకంటే ఎప్పుడైతే ఎల్ఓసి దగ్గర భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయో, సో ఆ యాంగిల్లో కానీ ఆలోచిస్తే మాత్రం కొంత సీరియస్ ఇష్యూస్ జరగబోతున్నాయి. ఈరోజు రాత్రి మరోసారి ఈరోజు రాత్రి పాకిస్తాన్కి రాత్రే మళ్ళీ సింధూర్ ఆపరేషన్ 3 స్టార్ట్ కాబోతుంది. అది ఈసారి చాలా సీరియస్గా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు కొంత చర్చకి వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే పాకిస్తాన్ ఒకవైపు మాత్రం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇటు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని చూసుకొని ఇప్పుడు కొనుగోలుకి కాస్త ఆసక్తి చూపించి ఈరోజు దాడులకు తెగబడే అవకాశం ఉందా? కృష్ణ ఒక్కసారి అనదర్ వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై సౌదీ రియాక్ట్ అయింది. ఇండియా పాకిస్తాన్ తో ఫోన్ లో మాట్లాడింది. సౌదీ విదేశాంగ శాఖ కేంద్ర మంత్రి జయశంకర్ పాకిస్తాన్ మంత్రి ఇషాక్ దాడులతో సంప్రదింపులు జరిపింది. వెంటనే ఇరువైపుల దాడులు ఆపాలంటూ సూచించింది. ముస్లిం దేశం అయినప్పటికీ పాకిస్తాన్ కి సంబంధించి ఫోన్ చేసి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇండియా పాకిస్తాన్ తో ఫోన్ లో మాట్లాడింది. సౌదీ విదేశాంగ శాఖ కేంద్ర మంత్రి జయశంకర్ పాకిస్తాన్ మంత్రి ఇషాక్ దాడులతో మాట్లాడింది. వెంటనే ఇరువైపుల దాడులు ఆపాలంటూ సూచించింది సౌదీ విదేశాంగ శాఖ. ముస్లిం దేశం అయినప్పటికీ పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వాలంటూ మద్దతు ఇవ్వలేదు సౌదీ. వాణిజ్య విషయంలో భారత్తో సౌదీకి మంచి సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ అలాగే సౌదీలకు సంబంధించి ఇద్దరి మధ్య కూడా పాజిటివ్ ర్యాపో ఉంది, పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ కోణంలోనే ఇటు పాకిస్తాన్ కు సూచించింది, పాకిస్తాన్ భారత్తో యుద్ధం పెట్టుకోకు, భారత్తో ఈ టెన్షన్ సిచ్యువేషన్స్ తెచ్చుకోకు, భారత్తో పెట్టుకుంటే కనుక ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సౌదీ ముస్లిం దేశం అయినప్పటికీ కూడా ఇటు భారత్కి సపోర్ట్ ఇచ్చింది. దాంతోపాటు పాకిస్తాన్ కూడా కాల్ చేసి భారత్తో పెట్టుకోకు అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఎటువంటి డెవలప్మెంట్స్గా ఇది టర్న్ అయ్యే అవకాశం ఉంది? ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకోవచ్చు ఈ సంభాషణ తర్వాత? సౌదీ అరేబియా కావచ్చు, లేకపోతే యూఏఈ కావచ్చు, అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు కూడా భారత్ మొదటి నుంచి కూడా భారత సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంది సచిన్. కారణం ఏంటంటే భారత్లో సౌదీలో చాలా వరకు కూడా ఇండియన్స్ రోల్ చాలా మేజర్గా ఉంటుంది. చాలా మేజర్ రోల్ ఇండియన్స్లో ఉన్న ప్రధానంగా కేరళ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, కడప, రాయలసీమ వీటి నుంచి ఎక్కువ రోల్ ప్లే చేస్తారు. అక్కడ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, తెలంగాణ నుంచి హైదరాబాద్, ఇక్కడి నుంచి రాయచోటి, కడప, తర్వాత కేరళ మొత్తం కూడా అక్కడ ఎక్కువ లీడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వంతో కూడా ఎప్పుడు కూడా భారత ప్రభుత్వంతో సౌదీ అరేబియా ఏ రోజు కూడా గొడవలు లేవు. ఏ రోజు కూడా చాలా వరకు కూడా సౌదీ అరేబియాకి కొన్ని ఇష్యూస్లో కూడా అవసరమైనప్పుడు భారత్ అన్ని రకాలుగా అంటే వాణిజ్యపరమైన అంశాల్లో కూడా భారత్కి సౌదీ అరేబియాకి చాలా మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అందులో ముస్లిం దేశం అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ యాటిట్యూడ్ కూడా చాలా బాగుంటుంది. మొన్న అక్కడ కట్టిన ఒక దేవాలయానికి ప్రధానమంత్రిని పిలిచారు. ఆయన చాలా సంతోషంగా వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ ఆయన స్వాగతంకి ముస్లిమ్స్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, తర్వాత తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ అంతా అక్కడ చాలా వరకు ఎక్కువ భాగం ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్లోనే దుబాయ్ అంత పెరిగింది అనేది వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అందుకే అక్కడ సౌదీ అరేబియా, ఎమిరేట్స్ కంట్రీస్లో కంప్లీట్గా ఇండియన్స్కి వాళ్ళు చాలా పెద్ద పీట వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ పీపుల్స్ ఉంటారు, కానీ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా కారు డ్రైవర్లుగానో ఆటో డ్రైవర్లుగానో పనిచేస్తారు చెప్తే ఎవరు ఆడ ఫైనాన్షియల్గా లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. మొత్తం కూడా ఇండియన్స్ టీమే టెక్నికల్గా కావచ్చు, ఇంజనీరింగ్ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థలో కూడా యూరోపియన్ సౌదీ అరేబియన్ కంట్రీస్లో ఎమిరేట్స్లో కూడా డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా మన ఇండియన్స్ ఎక్కువ పనిచేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ భారత్ వాళ్ళకి అంత కనెక్టివిటీ ఉంది. సో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళే సమస్య ఉండదు. అవసరం అనుకుంటే వారు కానీ డిక్లేర్ అయితే వాళ్ళు కంప్లీట్గా భారత్ వైపే ఉంటుంది. కాకపోతే పాకిస్తాన్ కూడా గౌరవిస్తారు, పాకిస్తాన్తో కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి. అంతేగాని ఒకవేళ అనివార్య పరంపర నువ్వట్టా నేనిట్టా అని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా సౌదీ అరేబియా లాంటి ఆ దేశాలు కంప్లీట్గా భారత్ వైపే ఉంటాయి తప్పితే అయినా కూడా భారత్కి సౌదీ అరేబియా వీళ్ళతో వాళ్ళ అవసరం కూడా పెద్ద మనకేమీ పడదు. కేవలం మనం క్రూడ్ ఆయిల్ తర్వాత కొంత
వాణిజ్యపరమైన అంశాలు చెబితే వాళ్ళ గురించి మనం పెద్దగా కానీ బట్ మనతో మాత్రం చాలా చాలా వాళ్ళకి బాండింగ్ ఉంది మనతో. సో ఆ బాండింగ్ వ్యవహారంలోనూ ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మనతో ఉంటారు. అంటే ఇంట్రెస్టింగ్ గా కృష్ణమోహన్ మీరు అన్నట్టుగా సౌదీతో మనకి పెద్దగా బాండింగ్ లేకపోయినప్పటికీ ఇప్పుడు బిల్డప్ అవుతోంది. అట్ ద సేమ్ టైం రెడ్ సీ మీదుగా వస్తే కనుక, ఎందుకంటే ఇక్కడ యెమెన్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ హౌతీలు ఉన్నారు, వాళ్ళు మన విక్రాంతిని వేసేస్తాం, లేపేస్తాం, పీకేస్తాం, పొడి చేస్తాం అంటూ ఏదో డైలాగులు వేస్తున్నారు, సినిమా డైలాగులు. ఈ నేపథ్యంలో ఒక్కసారి సౌదీ కనుక అక్కడ మద్దతుగా నిలిస్తే ఆటోమేటిక్గా కామయ్యే అవకాశం ఉంటుంది అనుకోవాలా? అప్పుడు సౌదీ ఇటు భారత్ ఉన్న ఆ మిత్రత్వ, ఇన్ఫాక్ట్ భారత్తో ఉన్న ఆ మిత్ర బంధాన్ని చూపించుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అక్కడ. డెఫినెట్గా ఒక చిన్న విషయం మనం కానీ సాధారణంగా మాట్లాడుకుంటే సచిన్, 2023లో టర్కీలో పెద్ద భూకంపం వచ్చింది. దాదాపుగా ఎప్పుడు రానంత భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి భారత్ తన పక్కనున్న తోటి చిన్న ముస్లిం దేశం కాబట్టి ఎంత పెద్ద సహాయం చేసిందంటే దాదాపుగా 8 విమానాల సరుకుని, అంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఫుడ్ని, అన్నిటినీ మెడికల్ ఎయిడ్ని అన్నిటిని కూడా భారత్ స్వయంగా ఇక్కడి నుంచి ఆర్మీకి ఇచ్చి పాకిస్తాన్ టర్కీ దగ్గరికి పంపించి వాళ్ళకి పెద్ద ఎత్తున సేవలు చేశారు. ఆ రోజు టర్కీ పబ్లిక్ మొత్తం కూడా భారత్ చేసిన మేలుకి చేతులు ఎత్తి దండం పెట్టారు. ఎందుకంటే ప్రధానంగా మెడికల్ ఎయిడ్ చాలా ఇంపార్టెంట్ అయింది ఆ రోజు. ఆ మెడికల్ ఎయిడ్కి ఇక్కడున్న డాక్టర్స్, ఆర్మీ డాక్టర్స్ మొత్తం కూడా వెళ్ళి అక్కడ హెల్ప్ చేసిన పరిస్థితి. కానీ ఈరోజు టర్కీ ఏం చేసింది, 400 డ్రోన్లు పాకిస్తాన్కి పంపించి వాళ్ళ చేత మనకి దాడి చేస్తుంది. ఓకే, టర్కీ సంగతి పక్కన పెడదాం. ఈరోజు ముందు ఈ పాకిస్తాన్ సంగతి తెలియజేస్తే తర్వాత టర్కీ సంగతి రేపు ఎల్లుండో తేలొచ్చు. ముందు ఈ పాకిస్తాన్ సంగతి తెలుసుకోవాలి. అంటే ఇటువంటి దేశాల వల్ల మనకేమీ పెద్ద ప్రాబ్లం కాదు, లేకపోతే వాళ్ళతో వాణిజ్యపరమైన అంశాలు కావచ్చు, ఇతర అంశాల వల్ల కూడా పెద్దగా ఇష్యూ లేదు. కానీ భారత్ ఇప్పటి వరకు కూడా బ్రిటన్, రష్యన్, అమెరికన్స్ ఇటుంటే అగ్రదేశాలు, జర్మనీ, వీటన్నిటిలో కూడా వీళ్ళందరితో కూడా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. నిన్న బ్రిటన్ కూడా చాలా క్లియర్గా చెప్పింది, మీరు ఏదనుకున్నా కూడా మేము భారత్ వైపే ఉంటామని చెప్పి తెలిసి చెప్పిన పరిస్థితి ఉంది. సో పాకిస్తాన్కి ఎక్కడ ఏదో 1-2 దేశాలు, చివరికి బంగ్లాదేశ్ కూడా కొంత ఈ కుక్కను చూసుకుని ఆ చిన్న కుక్క కూడా కొంచెం రేజ్ అవుతుంది. ఆ బంగ్లాదేశ్ సంగతి కూడా వన్స్ ఇది అయిపోయి ఆ చిన్న పిల్ల పాకిస్తాన్ కూడా ఒకరోజు ఒక తట్టు తడితే మొత్తం అంతా క్లోజ్ అవుతుంది. వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు. వాళ్ళు ఇటీవల కాలంలో కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది బంగ్లాదేశ్ నుంచి కూడా ఒక సమాచారం ఉంది. సో ఓకే, ఏదేమైనా ఒకసారి ఈ పిచ్చి కుక్కను కానీ కొట్టేస్తే మిగిలిన చిన్న కుక్కలన్నీ కూడా ఒకసారిగా లైన్లో సెట్ అయిపోతాయి. దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఏదైతే ఇండియాలో ఈరోజు కొనసాగుతున్న ఈ డిస్టర్బెన్స్ని ఈరోజు కొంత సీరియస్గా డిస్కషన్ జరిగింది అనేది చాలా చాలా ఎక్కువ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాత్రికి కొంత పెద్ద స్థాయిలోనే అటాక్స్ జరగపోతాయి, కానీ ఈసారి మేజర్ రోల్ని చేయబోతున్నారని. ఈరోజు కూడా పాకిస్తాన్ ఊరికే ఉండదు, ఏదో ఒకటి కవ్వింపు చర్యలు ఖచ్చితంగా చేయబోతుంది. అందుకే భారత్ ఈ సమయం అంతా ఉదయం నుంచి జరుగుతున్న చాలా సందర్భాల్లో ఎక్కడికక్కడ ఊరి కావచ్చు, ఇన్ని ప్రాంతాల్లో, జమ్మూలో ప్రధానంగా, జమ్మూలో కానీ చూసుకుంటే ఇందాక మీరు అడిగినట్టు జమ్మూలో ప్రధానంగా హిందూస్ ఎక్కువగా ఉంటారు, హిందూ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది జమ్మూలో. కాశ్మీర్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ హిందూ కొంత హైందవ ధర్మం, నేపాల్ దీనికి సంబంధించిన కొంత ఆ టచెస్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకోసం అని చెప్పి జమ్మూని ఎక్కువగా టార్గెట్ చేసుకొని అక్కడ కాల్పులు జరుపుతుంది, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంది, అసలు హద్దు లేకుండా కాల్పులు జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడికక్కడ ముందు పబ్లిక్ని కొంత సురక్షా ప్రాంతాలకి పెట్టించేస్తే వాళ్ళు ప్యానిక్ కాకుండా ఉంటారు. వాళ్ళ ప్యానిక్ని పోగొట్టడానికే ప్రభుత్వం మేమున్నాం, మీరేమీ అధైర్యపడద్దు అని. అట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, లేకపోతే పంజాబ్లో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఉదయం భారత సైన్యం ఒక ప్రకటన చేసింది. మీరు భారత సైన్యంలో సెక్రటరియేట్లో మీరు వచ్చి భారత సైనికులకి హెల్ప్ చేయాలనుకుంటే భారత సైన్యంలో జాయిన్ కావచ్చు అని చెప్పి ఉదయం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఇస్తే పంజాబ్లో వేల మంది రోడ్ల మీద క్యూలో వచ్చారు, మేము జాయిన్ అవుతామని.